రెండు ప్రోమోలు అదిరిపోయాయి కదా, మామూలుగా లేవు. ఎప్పుడు వస్తుందా ఆ టాస్కులు, ఎప్పుడు జరుగుతాయా చూద్దామా అనిపించే విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్రోమోలేమో సుమన్ గారు ఎత్తేశారు. సుమన్ గారిని తీసేసి ఆయన ఉన్నటువంటి పాయింట్స్ లో మనీలో హాఫ్ ఎవరికైనా ఇవ్వమని చెప్తే అతను సంజన గారికి ఇచ్చేశాడు. భరణి గారికి ఇస్తారంటే ఆయన సంజన గారికి ఉపయోగపడే విధంగా ఉంటుందంటే ఆయన నెక్స్ట్ అంటే సెకండ్ పర్సన్ నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తామంటే సంజన గారికి అంటే గుడ్ డిసిషన్ అనేసి ఆయన చెప్తారు, అటు వెళ్తుంది. ఇక్కడ సెకండ్ ప్రోమోలో ఏమొచ్చింది, డేమాన్ పవన్ లీస్ట్ ఓటింగ్ ఉన్న కారణంగా ఆయన అంటే డేమాన్ కి ఇక్కడ ఏం అంటే ఫస్ట్ టాస్క్ లో డేమాన్ పాపం లీస్ట్ లో రావడం వల్ల అతనికి పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయి. దాని కారణంగా డేమాన్ ఎలిమినేట్ అయిపోతుంది సెకండ్ ప్రోమోలో తను ఎలిమినేట్ అవుతూ పాయింట్స్ ఎవరికి ఇచ్చాడో తెలుసా, తనుజకి ఇచ్చాడు. మీరు ప్రోమో చూసే ఉంటారు కదా, తనుజకి హాఫ్ అమౌంట్ అండ్ హాఫ్ అమౌంట్ అంటే 1,00,000 అంటే 75,000 తనుజకి యాడ్ అవుతాయి. 2 lakhs ఆల్రెడీ తనుజ దగ్గర ఉన్నాయి. 75,000 అంటే 2,75,000 మనీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది తనుజ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి తనుజకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎవరి దగ్గర అంత అమౌంట్ లేదు, ఒక్క తనుజ దగ్గరనే. ఇది గుర్తుపెట్టుకోండి. అదే విధంగా హాఫ్ పాయింట్స్ కూడా ఇవ్వాలి. 150 పాయింట్స్ ఉంటే 75 పాయింట్స్ తనుజకి యాడ్ అవుతాయి. దాని కారణంగా తనుజ దగ్గర మొత్తం 290, అంతకుముందు ఆమె దగ్గర ఉన్నటువంటి 220 పాయింట్స్ లో 75 యాడ్ చేస్తే అంటే అప్పటికి 4th ప్లేస్ లో ఉంది ఆమె. అంటే 1 2 3 4 అంటే 4th ప్లేస్ లో ఉంది. ఇప్పుడు డేమాన్ పవన్ పాయింట్స్ యాడ్ అయినప్పుడు తనుజ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. 295 పాయింట్స్ అవుతాయి తనుజ దగ్గర. ఆ రకంగా తనుజ పాయింట్స్ లో కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, అమౌంట్ విషయంలో కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది తనుజ. ఓకే, ఇది సెకండ్ ప్రోమోలో జరిగినటువంటిది. మీ సెకండ్ ప్రోమోలో ఎండింగ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏందో తెలుసా, ఇక చివరిది ఇంకా లేవు టాస్కులు. ఈ రోజు జరిగే 2 టాస్కులతోటి ముగింపు పలికేశాడు, క్లియర్ గా చెప్పేశాడు. తనుజ ఆల్రెడీ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అమౌంట్ లో, పాయింట్స్ లో. అయితే దీని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ మనకి స్పెల్లింగ్స్ కు సంబంధించినటువంటి టాస్క్, అది మనకి థర్డ్ ప్రోమోలో వస్తుంది. స్పెల్లింగ్స్ కు సంబంధించిన టాస్క్ థర్డ్ ప్రోమోలో వస్తుంది. ఓకే, క్లియర్ గా వినండి. అయితే ఈ టాస్క్ అది పక్కన పెడితే ప్రెసెంట్ తనుజ గారు నెంబర్ 1 ప్లేస్. సెకండ్ ప్లేస్ లో సంజన గారు ఉన్నారు, కానీ సంజన గారికి 290 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, పాయింట్స్ గుడ్. అమౌంట్ ఎక్కువ లేదు, అమౌంట్ 50,000 ఉంది. తనుజకి 275,000 ఉంది. అంటే 2 రకాలుగా చూసినా కూడా తనుజ నెంబర్ 1 ఉంది ప్రస్తుతానికి. అయితే నెక్స్ట్ తర్వాత జరిగినటువంటి స్పెల్లింగ్ టాస్క్ లో నెంబర్ 1 ప్లేస్ లో సంజన గారు విన్ అయ్యారంట. దానికి 100 పాయింట్స్, ఆమెకి 100 పాయింట్స్ వస్తే 390 పాయింట్స్ అయ్యి సంజన గారు పాయింట్స్ వైజ్ గా నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళారు. అంటే పాయింట్స్ వైజ్ గా చూస్తుంది కాబట్టి ఆమె నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళారు. ఇక అమౌంట్ అయితే 50,000. సెకండ్ ప్లేస్ లో స్పెల్లింగ్ టాస్క్ లో విన్ అయింది తనుజకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, 80 పాయింట్స్ వస్తాయి. 80 పాయింట్స్ తనుజకి యాడ్ అయితే ఎంత అయితే, ఈమెకి సంజన గారికి 390 పాయింట్స్ అయితే తనుజకి 295 ప్లస్ 80 అంటే 375. అంటే ఒక 15 పాయింట్స్ సంజన గారి కంటే తక్కువగా ఉంటాయి. ఆ రకంగా ఉంటాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిలోనే ఒకరు ఫైనలిస్ట్ అవుతారు. ఇది కన్ఫర్మ్. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారంటే వీళ్ళిద్దరిలోనే ఉంటారు. ఇక్కడ ఓటింగ్ పెడితే ఏంది సిచ్యువేషన్ మీరు చెప్పండి. అయితే సరే, ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఓట్ అప్పీల్ కోసం ఇద్దరిని బయటికి పంపించారట. అంటే టాప్ స్కోర్ ఎవరికి ఉంటే వాళ్ళు ఓట్ అప్పీల్కి వెళ్ళాలి కదా. ఆ రకంగా వీళ్ళిద్దరు ఓట్ అప్పీల్ కోసం బయటకు వస్తారు. ఓట్ అప్పీల్ కోసం బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ కూడా ఎక్కువగా తనుజ గారికి ఓట్లు వేశారు అంటున్నారు. అంటే ఇది కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సంజన గారు ఓట్ అప్పీల్ చేసుకున్నారు, సంజన గారికి ఎక్కువ మంది ఓట్ అప్పీల్కి యాక్సెప్ట్ చేశారు అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దాని తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు, సంజన గారికి ఎక్కువ ఓట్లు పడలేదు. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో తనుజకే ఎక్కువ ఓట్స్ పడ్డ కారణంగా తనుజనే ఓట్ అప్పీల్ చేసుకుంది. రెండోసారి కూడా తనుజకే అవకాశం దొరికింది. తనుజ విపరీతమైన బూస్టింగ్ లో ఉంది, అంటే ఆ ఫుల్ జోష్ లో ఉంది అనే విధంగా చెప్తారు. అరే బ్యాక్ టు బ్యాక్ ఏంటి, నిన్న ఇచ్చారు కదా ఆడియన్స్ నాకు, మళ్ళీ ఈ రోజు కూడా ఆడియన్స్ నాకు ఇచ్చారు అంటే నాకు చాలా పాజిటివ్ ఉంది బయట అనేది ఆమెకి ఆల్రెడీ తెలుసు. అంటే మధ్యలో ఏం జరిగిందో ఏమో అని ఎప్పుడైతే ప్యాచప్ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో తనుజ, ఎప్పుడు చేసిందంటే నాకు సార్ అన్నారు చూడండి, నీకు ఒక్కసారి క్యాప్టెన్ అయ్యేసరికల్లా పొగరు తలకెక్కిందా, ఒక్క ఇన్సిడెంట్ చాలు పాతాళానికి వెళ్ళిపోతావు తనుజ అని చెప్పాడు చూడండి. అది చూసారా తనుజకి ఎంత ప్లస్ అయిందో. ఎస్, ఆ రోజు చాలా మంది నాకు సార్ ఏంది తనుజని తిట్టేశాడు, అరిశాడు అది అన్నారు. కాదు, తనుజని కరెక్ట్ చేశారు. తనుజ జాగ్రత్త పడు అంటే వాళ్ళకి నార్మల్ గా చెప్తే అర్థం కావట్లేదు, కొంచెం జోక్ గా తీసుకుంటారేమో అనేసి నాగార్జున గారు అంత సీరియస్ గా చెప్పారు. పొగరు తలకెక్కిందా అని ఈ వర్డ్స్ వాడాడు ఆయన అక్కడ. దాని కారణంగా తర్వాతకి ఆమె మదన పడ్డది, ఆలోచించింది ఏం జరిగింది అనేది. అటు కళ్యాణ్ కూడా కూర్చోబెట్టుకుని ఆలోచించింది. కళ్యాణ్ డెసిషన్స్ కూడా
తీసుకుంది. ఆ బెడ్రూమ్ లో డైలీ వాళ్ళు ఒక 2-3 గంటలు స్పెండ్ చేస్తారు. తను బెడ్ మీద ఉంటుంది, తను అక్కడ ఉన్నటువంటి సోఫాలో కూర్చొని ఇద్దరు చాలాసేపు మాట్లాడతారు. ఈ డిస్కషన్స్ నడిస్తే వాళ్ళ మధ్యలో ఎలా ఏంటి ఇలా సార్ అంటున్నారు ఏంటి అంటే, దాని తర్వాత కూడా నెక్స్ట్ వీక్ కూడా నాకు సార్ మరీ అంత అప్రిషియేషన్ దొరకలేదు, ఏదో ఒక రకంగా ఎక్కడో. కానీ తనుజ సక్సెస్ అవుతుంది. ఆ రోజు నాగ్ సార్ అన్న తర్వాత నుంచి తను ఖచ్చితంగా తను చేంజ్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ సిస్టర్ వచ్చిపోయిన తర్వాత కొంత కంప్లీట్ గా ఆ ఎమోషన్ కావచ్చు, కొంత సపోర్ట్ లేదు అనబాకు, నీకు సపోర్ట్ చేశారు హౌస్ మొత్తం కూడా అని చెప్పిన తర్వాత కూడా లేదు నాకు సపోర్ట్ చేశారు అంటూ తను ఏ వర్డ్ అయితే మాట జారిందో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వస్తుంది. నాగ్ సార్ అదంతా తిట్టిన తర్వాతనే కొంత కరెక్ట్ చేసుకుంటూ తను ముందుకు వస్తుంది. ఆ రకంగా తను వచ్చేసింది. ఇవాళ ఆడియన్స్ సెకండ్ టైం కూడా ఆమెకు ఓట్లేసి గెలిపి అంటే అప్పీల్ కోసం యాక్సెప్ట్ చేశారంట. అంటే 50-50 ఛాన్సెస్ అండి. కొంచెం ఫస్ట్ ఒక సోర్స్ ద్వారా సంజన గారు అన్నారు, తర్వాతకి తనుజ గారికి వచ్చింది. సెకండ్ కూడా తనుజ గారి ఓటు అప్పీల్ చేస్తున్నారు. చాలా జోషుగా ఉన్నారు. ఆడియన్స్ నాకు చాలా సపోర్ట్ అందించారు. అంటే మనం ఇది చెప్పుకొని ఎందుకు ఇలా జరిగింది, సంజన అది తనుజ ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయింది అని అనుకొని నాగ్ సార్ ఎప్పుడైతే తిట్టాడో అక్కడి నుంచి తను ఉన్న కొన్ని సోర్స్ను కూడా ఇటు ఇమాన్యుల్ని కూడా మొన్న నామినేషన్స్ లోకి వచ్చి యాక్చువల్గా నామినేషన్ చేయాలని వచ్చింది. ఆ నామినేషన్ పాయింట్స్ చెప్పే అంటే మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి, హౌస్ లో లేక మనం బయట ఉన్నాం కదా, ఆ చెప్పే పాయింట్స్ లో ఎక్కడో ఆ డిపెండింగ్ లో ఎక్కడో కొంచెం తేడా అనిపించింది. లేదు ఇమాన్యుల్ తోటి మనం వార్ కాదు పెట్టుకోవాల్సింది, మనం కలిసిపోవాలి. అనవసరంగా ఇమాన్యుల్ తో వార్ పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది, వేస్ట్ కదా. ఇమాన్యుల్ కాకపోతే ఇంకొక నామినేట్ చేస్తా, ఒకవేళ ఇమాన్యుల్ నామినేట్ చేసి పంపించాను అనుకో ఓటింగ్ ఇమాన్యుల్ కూడా పెరుగుతుంది. ప్రతిదీ క్యాలిక్యులేషన్, గేమ్ అంటే ఇది అనే విధంగా తనుజ ఆడుతుంది. నిజం, ఆడికి వెళ్ళింది గేమ్ ఆడడానికి. 100 రోజులు ఆడ కూర్చొని ఎందుకే ఈ బయటకు వచ్చి కూడా ఎంతో మంది పుట్టిన కాడి నుంచి 30 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న హౌస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలంటే బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి, దాని ఏముంది కలిసిపోవచ్చు. కానీ ఇక్కడ గేమ్ ఆడుకోవాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ని పెంచుకోవాలి, ఆ ట్రోఫీ అందుకోవాలి. ఇంతవరకు ఒక లేడీ విన్నర్ కూడా అందుకోవాలి ట్రోఫీ, తనుజ అందుకోవాలి. అది పట్టుదల అంటే. ఒకవేళ తను కూడా ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు, రీతు చౌదరికి కూడా ఆ క్యాపబిలిటీ ఉంది, కానీ తను అనవసరంగా డైమండ్ ఇక వద్దులేండి, అది అయిపోయినది ఎందుకులే. కానీ అంటే రీతు చౌదరి కూడా ఏమాత్రం తక్కువ కాదు, టాస్కులు ఆడుతుంది, విరగదీస్తుంది, డిపెండ్ చేసుకుంటుంది, స్టార్ట్ చేసుకుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ తప్పదు, కొన్ని మిస్టేక్స్ చేసుకుంది తను. దాని కారణంగా తను వెళ్ళిపోవాల్సింది కాదు కానీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రకంగా ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని ఈసారి వచ్చినటువంటి బయట ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఆడియన్స్ ద్వారా వచ్చిన ఆ నెగిటివిటీని తట్టుకోలేక బిగ్ బాస్ పెట్టేసిండు, బోర్డే పెట్టిండు, రోలర్ కోస్టర్ పెట్టేసి ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని పెట్టేసిండు. ఇక అది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎలా వస్తుందో దాని ప్రకారం వెళ్తారు. ఇప్పుడు మనం ఒక 100 మందిని కూర్చొని మాట్లాడుకుంటున్నాం, మనం 100 మందిని 100 మందిలో 60 మందిని తనుజకి సపోర్ట్ చేస్తాం, 40 మంది కళ్యాణ్కి సపోర్ట్ చేసారు. అప్పుడు ఏమవుతుంది, ఆడ కళ్యాణ్ ఒకవేళ రన్నర్ అయిన అనుకో, ఎగ్జాంపుల్, మీరు కోప్పడవద్దు, ఎగ్జాంపుల్ తనుజ విన్నర్ అయింది, కళ్యాణ్ రన్నర్ అయ్యాడు. అప్పుడు ఆ 40 మంది ఆ 40 మంది అట్లనే గ్రూప్ గా ఉంటారు, తనుజకు సంబంధించినటువంటి ఒక 20 మంది అక్కడ కూర్చున్నారు. అప్పుడు ఎవరు మెజారిటీ ఉంటారు, ఇది అర్థం కాదేమో, కొంచెం డిగ్రీ చదివి కూడా అర్థం కావాలంటే. సర్లే ఆ ఎగ్జాంపుల్ వద్దులే, సారీ ఏమనుకోవద్దు. నేను ఏదో చెప్దాం, ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ గా చేద్దాం అనుకున్నా, అది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం అనిపించింది. ఓకే, అలా పక్కన పెట్టేస్తే ఇది సిచ్యువేషన్. ఆమె అక్కడి నుంచి కరెక్ట్ చేసుకుంటూ ఇమాన్యుల్ ని సరి చేసింది. ఇమాన్యుల్ ని సరి చేసి ఇమాన్యుల్ ఇలా తిరుగుతుండే ఎటుపోయినా కూడా తనుజ అంతే. గేమ్ ఆడడం కోసం వచ్చాం మనం. గేమ్ బయటికి వెళ్ళిన తర్వాత అరే దోస్తు దా బిర్యానీ తిందా అని ఫ్రెండ్స్ అంతే. బయట ఈడ మనం గెలవడానికి వచ్చినాం, ఈడ దోస్తుల్ని వీళ్ళని చేసుకుని బయట మాట్లాడుకుందాం. అంటే హౌస్ లో కూడా ఎక్కడైనా మాట్లాడుకుందాం, ఏదైనా మాట్లాడుకోవచ్చు, తినొచ్చు, తినిపించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ టాస్క్లోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా నిక్కచ్చిగా ఉంది. రీసెంట్ టైమ్స్ లో చాలా నిక్కచ్చిగా ఉంది. ఎవరి టాస్క్ వాడిరా. సిచ్యువేషన్ ఏంటంటే ఇమాన్యుల్ సరి చేసింది. ఇమాన్యుల్ తనుజని దాటి ఒక్క మాట కూడా అవతల అడిగేసే పరిస్థితి లేదు. అలా చేసుకుంది, క్రియేట్ చేసుకుందామే. డేమాన్ పవన్ కూడా అంతే. డేమాన్ కొన్ని కుళ్ళు జోకులు అడిట్ చేసినా కూడా అవి రిసీవ్ చేసుకుంటుంది, రివర్స్ అటాక్ చేయట్లే. రిసీవ్ చేసుకుని కొద్దిగా లైట్ తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే అటాక్ చేస్తే ఏమొస్తుంది, వాని మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది, నాకు ఏమి రాదు. సరేలేరా అంటే అన్నాడు, 4 జోకులు వేసిన కుళ్ళు జోకులు, అంతేగా. సరేలే అని మనం కూడా నవ్వుకుని అవతలకి వెళ్తే మన గీత దాటి వాడు అవతలకి వెళ్ళి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. అది కళ్యాణ్ ఎట్లాగా ఉండు ఇవాళ కాదు, కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కళ్యాణ్కి తనుజ సపోర్ట్ చేస్తుంది, తనుజకి కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ బాండింగ్ అలానే ఉంది కాబట్టి వాళ్ళది మూమెంట్ అవుతూనే ఉంది, ఇక మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి తనుజ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా, అంటే ముగ్గురు అంటే డేమాన్కి అంత ఇంకా రాలేదులే, కానీ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ వాళ్ళు ఈ కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నా సరే తనకి సపోర్ట్ చేస్తూ తన చుట్టూ మొత్తానికి అయితే వీళ్ళ ముగ్గురు ఆమె చుట్టే ఉంటురండి. ఏం లేదు, అది గేమ్ ఆడాలి, గేమ్ ఆడుతుంది.
వీళ్ళ గేమ్ ఆడడం చేత కావట్లేదు, వీళ్ళు ఇక ఏదో అలా వెళ్ళిపోతురు. అంటే గేమ్ ఆడదామని వచ్చిర్రు కానీ గేమ్ ఆడట్లే, వాళ్ళు ఏదో చేస్తురు. మరి అది వాళ్ళకి ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఆడియన్స్ చూసేవాళ్ళు మీకు ఎంతవరకు అర్థమవుతుంది, మీ ఓటింగ్ మీద ఆధారపడే ఉంటుంది. ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి అవకాశం పాయింట్స్ వైజ్ గా చూస్తేనేమో సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారు. లేదు ఒక పాయింట్సే కాదు, పాయింట్స్ తో పాటు అది అమౌంట్ కూడా చూడాలి అంటే మాత్రం అప్పుడు పాయింట్స్ వైజ్ గా సంజన గారు టాప్ లో ఉన్నారు, అమౌంట్ వైజ్ గా చూస్తే తనుజ టాప్ లో ఉన్నారు. వీరిద్దరు ఈ రకంగా ఉంది కాబట్టి మరి మేబీ ఓటింగ్ ప్రకారం కనుక పోయినట్లయితే తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళలో ఉన్నారుగా ముగ్గురు, ఇప్పుడే చెప్పాగా దీనికోసమే చెప్పింది, ఆ ముగ్గురు ఖచ్చితంగా తనుజకి సపోర్ట్ చేస్తారు. ముగ్గురు ప్లస్ ముగ్గురు చేశారు, ఇక రిమైనింగ్ ఇద్దరు భరణి గారు సుమన్ శెట్టి వాళ్ళిద్దరూ సంజన గారికి వాళ్ళు ఓట్లు ఇచ్చారు కాబట్టి సంజన గారికి సపోర్ట్ చేస్తారు. ఫైనల్ గా చూస్తే తనుజకు 3 ఓట్లు పడతాయి, సంజన గారికి 2 ఓట్లు పడతాయి. అంటే ఛాన్సెస్ ఇది జరగలేదు నేను అనుకుంటున్నా, ఒకవేళ ఇలా ఏమైనా చేస్తారా అని. కాకపోతే మనం అమౌంట్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించట్లేదు ఆ లీడర్ బోర్డు మీద. అంటే పాయింట్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళదే నెంబర్ 1 ప్లేస్ లో పెడుతురు అక్కడ. ఒకవేళ అమౌంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే అమౌంట్ ఎక్కువ ఉన్నారని ఫస్ట్ లో పెట్టేటోళ్ళు పాయింట్స్ కాకుండా, కానీ పాయింట్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ లీడర్ బోర్డ్ లో పెడుతున్నారు కాబట్టి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మోస్ట్లీ ఆ రకంగా చూస్తే సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అని 100% చెప్పుకోవచ్చు. అది మీకు అర్థమవుతుంది, మీరు అర్థం చేసుకోగలరు. ఏమైనా నేను చెప్పేది అయితే క్లియర్ గా ఇది చెప్పా. ఒకవేళ వాళ్ళు ఇంకా వేరే డిసిషన్ ఏమైనా తీసుకుంటే నేను సెకండ్ ఆప్షన్ కూడా చెప్పా, ఏదైనా అమౌంట్ ప్రకారం చూసుకుంటే ఓటింగ్ వెళ్తారేమో ఏమో అని. అది ఈ రకంగా. కానీ ఇంతకు ముందు అవకాశాలు అయితే ఎక్కడ అవుపలే, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికి ఈ 2 ప్రోమోలు ప్లస్ అన్సీన్ లో ఏం జరిగింది, అన్సీన్ లో చెప్పలే అసలు. సర్లేదు అన్సీన్ వేరే వీడియో చేద్దాం, ఇది చాలా లెందీ అయిపోయింది ఇప్పటికే. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరు విన్నర్ అవుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.